విజయనగరం జిల్లా బాడంగి మండలం పోలీస్ స్టేషన్ లో రానున్న 2 రోజుల్లో దీపావళి వస్తుంది. లైసెన్స్ లేని దీపావళి సామగ్రిని అమ్మితే వాళ్ల మీద కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల్లో లైసెన్స్ లేక పెట్టడం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగిందని అన్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నా పేరు కె నారాయణరావు. నేను బొబ్బిలి రూరల్ సిఐని, రామభద్రపురం, బాడంగి, పెర్ల 3 పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జిని. సో ఈ సందర్భంగా ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రదేశాల్లో అనకాపల్లి, అమలాపురం ఇట్లా చాలా ప్రదేశాల్లో బాణసంచా తయారీ కేంద్రాల్లో ఈ పేలుడు అనేది సంబంధించడం జరుగుతుంది. దానివల్ల చాలా మంది కూడా చనిపోవడం మనం ప్రతిరోజు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేదంతా కూడా దీపావళి సీజన్ కాబట్టి దీపావళి సందర్భంగా చాలా ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇల్లీగల్ అండ్ లీగల్ ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అదేవిధంగా ఇల్లీగల్ అండ్ లీగల్ ఫైర్ క్రాకర్స్ సెల్లర్స్ ఎవరైతే తయారు చేసేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఉంటారో దయచేసి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. సో ఇల్లీగల్ అనేటువంటి పదాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం. ఇల్లీగల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఫైర్ క్రాకర్స్ లేదా ఇల్లీగల్ గా అమ్మిన చట్ట ప్రకారం చర్య అనేది గట్టిగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లీగల్ గా తయారు చేయడం, లీగల్ గా అమ్మడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఫైర్ క్రాకర్స్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉందో ఆ ప్రదేశాల్లో ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్, ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ, లేదంటే తగినంత ఇసుక కానీ, తగినంత నీరు కానీ ఖచ్చితంగా అందుబాటులో పెట్టుకోవాలి. పొరపాటున ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇమ్మీడియట్ గా ఆ ప్రమాదాన్ని ఆపగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండే విధంగా మన యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే ఫైర్ క్రాకర్ సెల్లర్స్ ఉంటారో, రోడ్ల మీద పెట్టుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా డ్రమ్ములతో కానీ, ట్యాంకర్స్ తో కానీ వాటర్, అదేవిధంగా శాండ్ అనేది అందుబాటులో ఉంచుకోవాలి. అదేవిధంగా ఒక ఫైర్ క్రాకర్ యూనిట్ కి, అదేవిధంగా ఇంకో ఫైర్ క్రాకర్ షాప్ కి ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. దాంతోపాటు వచ్చి పోయేటువంటి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టి ఎవరైనా సిగరెట్లు తాగుతున్నారా, బీడీలు తాగుతున్నారా, ఇంకా లైటర్లు యూజ్ చేస్తున్నారా, అట్లాంటివి ఏమైనా అవకాశం ఉంటే వాటిని కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఫైర్ క్రాకర్స్ అమ్మేటువంటి షాపులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్డుకి చాలా దూరంగా పెట్టుకొని ఆ విధంగా ప్రికాషన్స్ తీసుకొని అమ్ముకోవడానికి టెంపరీ లైసెన్స్ తీసుకొని అమ్ముకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లైసెన్స్ లేకుండా, మరొకసారి లైసెన్స్ లేకుండా ఇల్లీగల్ గా ఎవరైనా ఫైర్ క్రాకర్స్ తయారు చేసినా, అమ్మినా చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.